ఆంధ్రాలో ఉండే అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి అంశంలో అప్పట్లో జగన్ సర్కార్ చేసినటువంటి ఇష్యూతో ఎక్స్పాన్షన్ ఇక్కడ ఆపేసి తెలంగాణకు వెళ్తే తెలంగాణలో సకల సదుపాయాలు అందేటప్పటికి వేగంగా ద్విచక్ర వాహనాలకు పోర్టబుల్ ఛార్జర్కి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారించింది అమర్ రాజా. ఇప్పుడు తాజాగా బ్యాటరీల తయారీలో 2 దశాబ్దాలకు పైగా కార్యకలాపాలు సాగిస్తున్న అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రస్తుతం విద్యుత్ వాహన విభాగంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్టు జయదేవ్ ప్రకటించారు. విద్యుత్ వాహనాలకు సంబంధించిన ఉత్పత్తులు, లిథియం అయాన్ బ్యాటరీలు ఆవిష్కరించడానికి పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ వార్షిక నివేదికలో ప్రకటించారు. తాము అందుకున్న లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తులు ఈవీ విభాగం విస్తరణకు దోహదపడతాయని, కొత్త మార్కెట్లో తాము అడుగుపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈవీ ఛార్జీల వ్యాపారంలో ఇప్పటికే అమర్ రాజా బలమైన ముద్రేసిందని, భారీగా ఆర్డర్లు లభిస్తున్నాయని చెప్పారు. బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ సొల్యూషన్ విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో 500 కోట్ల వ్యాపారాన్ని అమర్ రాజా అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విభాగ ఆదాయం 1000 కోట్లు మించుతుందని అంచనా వేశారు. ద్విచక్ర వాహనాల కోసం IP67 సర్టిఫికేషన్తో పూర్తిగా దేశీయంగా తయారైన పోర్టబుల్ ఈవీ ఛార్జర్లను త్వరలో ప్రవేశపెట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు.